హాయ్ హలో అండి, వెల్కమ్ టు సుబ్బు. ఇప్పుడు మనము బన్ దోశ చేసుకుందాము. చాలా యమ్మీగా ఉంది, సూపర్గా వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు రవ్వ, ఒక కప్పు బియ్యం పిండి, ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుందాం, సరిపోలేదు వాటర్. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇది పక్క పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకుందాం. ఇవి కొంచెం చిటపటలాడంగానే ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవి కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇవి కొంచెం వేగాక కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు అంతే అండి. ఇదంతా ఆ దోశ పిండి బాటర్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలిసినాక కొంచెం హాఫ్ స్పూను బేకింగ్ సోడా అంటే తినే సోడా. ఇప్పుడు ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కంగా ఒక చిన్న గంటెలో పిండి పోసి 5 నిమిషాల దాకా మూత పెట్టుకొని ఇలా తిప్పేసుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ ఉంచి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన బన్ దోశ రెడీ. ఇలానే మిగతా పిండి అంతా వేసేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉంచుకొని తీసుకొని అలా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఉంచుకున్నాక తీసేసేయాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన బన్ దోశ రెడీ. ఇలా చిన్నపిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి, ఎంతో రుచికరంగా ఉంది, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బన్ దోశ ఎలా వచ్చాయో చూద్దాము. చాలా బాగా వచ్చాయి. ఇది చాలా ఫ్లఫీగా వచ్చాయి. కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. అంతే అండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్. బాయ్ అండి.